మానవ జాతి సభ్య సమాజం తలదించుకునే సంఘటన యూపీలోని మీరట్లో జరిగింది. ఒక అమ్మాయి 2016లో అమ్మాయికి పెళ్ళైంది. ముస్కాన్ అమ్మాయి పేరు. అమ్మాయి తన భర్త లండన్లో మర్చెంట్ నేవీలో పనిచేస్తున్నాడు. కూతురు పుట్టినరోజు కని ఇండియాకు వచ్చాడు. అమ్మాయి చేసే చేష్టలు చూసి అతను కోప్పడ్డాడు. దాంతో తన బాయ్ ఫ్రెండ్తో కలిసి అమ్మాయి భర్తని చంపేసి స్టాబ్ చేసి ముక్కలు ముక్కలుగా నరికేసి సిమెంట్ డ్రమ్లో పాతి పెట్టేసేసి అసలు వాళ్ళకి అనుమానం రాకుండా అబ్బాయి తరపు వాళ్ళు ఫోన్ చేస్తుంటే వాట్సాప్లో కూడా ఈవిడే మాట్లాడి రెస్పాండ్ అవుతూ ఫోన్లు ఎత్తకుండా వాట్సాప్లో వాళ్ళతో చనిపోయిన అబ్బాయి చాట్ చేసినట్టు, అబ్బాయి బతికుండి చాట్ చేసినట్టు చాట్ చేస్తూ ఇలా కంటిన్యూస్గా అమ్మాయి వాళ్ళతో చాటింగ్లోనే ఉండి అందరినీ మభ్యపెట్టింది. చివరికి యూపీ పోలీసులు ఈ మర్డర్ మిస్టరీని బయటికి తీశారు. అమ్మాయి ముస్కాన్ అనే అమ్మాయి లైఫ్ స్టైల్, డ్రగ్స్ వీటన్నిటికీ అలవాటు పడి భర్త కష్టపడి సంపాదిస్తుండే లండన్ నుంచి మర్చెంట్ నేవీలో పనిచేస్తూ ఆ భర్త వచ్చి చూసి కొన్ని కనిపెట్టినందుకు అతనే చంపేసి అతనే ముక్కలుగా అతని బాడీ పార్ట్స్ కట్ చేసిందనమాట. ఇంత దారుణమైన సమాజం. అమ్మాయి తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? ఈ అమ్మాయి భూమి మీద ఉండడానికి అర్హురాలు కాదు, ఈ అమ్మాయికి ఉరిశిక్ష వేయండి, ఈ అమ్మాయిని చంపాయని అని చెప్పి అమ్మాయి తల్లిదండ్రులు కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారనమాట. ఇంత ప్లాన్ చేసి కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అనమాట. చాలా అసలు ఆ మర్డర్ పరిస్థితి చూస్తే కూడా ఇంత చిల్లింగా, ఇంత దారుణంగా భర్తను చంపగలదా, ఏమీ తప్పు చేయని భర్తనని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారనమాట. సమాజంలో విలువలు ఎటుపోతున్నాయి, మానవ సంబంధాలు ఎటుపోతున్నాయి. ఎంత గొప్ప సంబంధమైనా, ఎంత గొప్ప బంధమైనా లైఫ్ స్టైల్ వల్ల, మెటీరియలిస్టిక్ థింగ్స్ వల్ల విడగొట్టుకోవటం, ఒకళ్ళొకళ్ళు మర్డర్లు చేసుకోవటం, ఇంత దారుణమైన అసలు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి మనుషులకి? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. మన సమాజం మనకి ఏం నేర్పుతుంది, మనం సమాజానికి ఏం నేర్పుతున్నాం? ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకోవడం, ఎంత గొప్ప బంధమైనా సరే ఆ మోసం కానీ, ఆ దగా కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నైతికంగా సమాజంలో ఇంత దారుణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇదే పెద్ద ప్రశ్న. మన కుటుంబ వ్యవస్థల లోపమా, మన పెంపకముల లోపమా, లేదా మన సమాజానికి అంటే మనం బయటకు ఎలా చూపించుకుంటున్నాం, మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం మీరు చూడండి. లేదా ఎంత గొప్ప బంధమైనా కొన్ని మెటీరియలిస్టిక్ థింగ్స్ అనమాట. అంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, లేకపోతే వీళ్ళ దగ్గర అందం ఎంత ఉంది, లేదా సమాజంలో వీళ్ళకి ఏ విధమైన స్థానం ఇవ్వగలం, ఇలా చాలా చాలా డిఫికల్ట్ థింగ్స్ సొసైటీలో మొదలయ్యాయి అనమాట. దానిలో అత్యంత వికృతమైంది, అత్యంత నీచమైంది భార్యాభర్తల సంబంధంలో ఒకరినొకరు చంపేసుకోవటాలు. ఇంత దారుణంగా అంటే అమాయకంగా ఒక భర్త లండన్ నుంచి తిరిగి వస్తే భార్య అతన్ని స్టాబ్ చేసి చంపేసి ముక్కలుగా నరిగేస్తే ఇంతకంటే ఇలాంటి సమాజంలో మనం ఉన్నామా? ఇంతకంటే హీనమైన పని ఇంకోటి ఉందా అని క్వశ్చన్ చేసే పరిస్థితి అనమాట. యూపీలో ఈ ఉదంతం, మీరట్లో జరిగిన ఈ ఉదంతం మొత్తం దేశాన్ని ఒకసారి షేక్ చేస్తుంది అనమాట. ఈ అమ్మాయి ఇలా చేయగలిగింది, భర్తను అలా ముక్కలుగా ఎలా కట్ చేయగలిగింది అనే దాని మీద. ఈ అమ్మాయి ఒకటనే కాదు, ఇప్పుడున్న తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి చాలా మానవ సంబంధాలు ఇలానే దిగజారిపోతున్నాయి అనమాట. అంటే కొన్ని అంశాల కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతున్నారు, ఎంత మోసానికైనా దిగజారుతున్నారు, ఎంత గొప్ప బంధాన్నైనా తుంచేసుకుని ప్రపంచానికి ఏ సమాధానం చెప్తారో అర్థం కాదు. కానీ కనీసం వాళ్ళు చేసిన తప్పు వాళ్ళ మనసుకి, వాళ్ళ కాన్సెన్స్కైనా తెలుస్తుందో లేదో, నిజంగా అంతరాత్మ అనే దానికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి కదా.